హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నుంచి ఈ ప్రశ్నలు అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. స్పోర్ట్స్కి సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 20వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అనేసి క్వశ్చన్ అండి. ఇక్కడ లేదంటే ఇదే ప్రశ్ననే బీడబ్ల్యూఎఫ్ 20వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అనేసి క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ వచ్చేసి కున్యింగ్ పటమా లీస్వా డ్రాకుల్. కున్యింగ్ పటమా లీస్వా డ్రాకుల్ అనమాట. ఓకేనా. తర్వాత క్వశ్చన్, 2027లో ఫిఫా 10వ మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది? ఫ్రెండ్స్, 2027వ సంవత్సరంలో ఫిఫా 10వ మహిళల ప్రపంచ కప్ బ్రెజిల్లో జరగనుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ 2025 ఎడిషన్లో వరల్డ్ లీడింగ్ మెన్స్ ఉమెన్స్ క్రికెటర్లుగా ఎవరు నిలిచారు అనేసి ఇక్కడ ప్రశ్న అనమాట. మరోసారి క్లియర్గా అర్థం చేసుకోండి. విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ 2025 ఎడిషన్లో వరల్డ్ లీడింగ్లో మెన్స్ విభాగంలో ఉమెన్స్ విభాగంలో క్రికెటర్లు ఎవరు నిలిచారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మెన్స్ విభాగంలో బూమ్రా నిలిచాడండి. అలాగే ఉమెన్స్ విభాగంలో మందానా నిలవడం జరిగిందనమాట. ఓకేనా. విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ 2025 ఎడిషన్లో వరల్డ్ లీడింగ్లో మెన్స్ విభాగంలో బూమ్రా నిలిచాడు. ఉమెన్స్ విభాగంలో మందానా నిలవడం అయితే జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. చైనా గ్రాండ్ మాస్టర్ జువెన్ జూన్ క్లాసికల్ ఫార్మాట్లో ఎన్నోసారి ప్రపంచ విజేతగా నిలిచారు? చైనా గ్రాండ్ మాస్టర్ జువెన్ జూన్ క్లాసికల్ ఫార్మాట్లో ఎన్నోసారి ప్రపంచ విజేతగా నిలిచాడంటే 5వసారి ప్రపంచ విజేతగా నిలవడం అయితే జరిగిందండి. ఓకేనా. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేసిన రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ ఏ జట్టు క్రీడాకారుడు? ఫ్రెండ్స్, ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. చాలా చిన్న వయసు వ్యక్తి అనమాట ఈ వైభవ్ సూర్యవంశీ. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఒక ప్రశ్న అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదో దాంట్లో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్, ఏదో ఒక జాబ్స్కి సంబంధించి మాత్రం ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందండి. వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఇక్కడ ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేసిన రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ ఏ జట్టు క్రీడాకారుడు అంటే కన్నా రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రీడాకారుడు అండి వైభవ్ సూర్యవంశీ. ఓకేనా. లేకపోతే కన్నా దీన్ని మరొక పద్ధతిలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేసిన రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు నెలకొల్పిన రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారుడు ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, వైభవ్ సూర్యవంశీ అనేసి మీరు ఆన్సర్ గుర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్గా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్గా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారంటే కన్నా హితేష్ గులియా అండి. హితేష్ గులియా చరిత్ర సృష్టించాడనమాట. 2025 ఏప్రిల్లో బ్రెజిల్లోని ఫోజ్ దో ఇగువాకులో జరిగినటువంటి ప్రపంచ బాక్సింగ్ కప్లో
భారత బాక్సర్ ఈ ఘనత సాధించాడండి హితేష్ గులియా. ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందినటువంటి ఓడెల్ కమారా గాయం కారణంగా తప్పుకోవడంతో ఈయన స్వర్ణం నెగ్గడం అయితే జరిగిందనమాట. హితేష్ గులియా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జిల్లా కోర్టు ఉద్యోగాల రాతి పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అండి. మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.